స్టెరాయిడ్ ఇంజెక్షన్ రోల్ ఏంటి? మెడిసిన్స్ తర్వాత ఫిజియోథెరపీ ఈ రెండింటికి మధ్యలో మనకి జాయింట్లో ఇంజెక్షన్స్ చేయటం అనేది ఒకటి ఉంటుంది. జాయింట్లో ఇంజెక్షన్ ఎందుకు చేస్తామంటే మెయిన్ పెథాలజీ వచ్చి జాయింట్లో ఇన్ఫ్లమేషన్. ఇదేదో మజిల్ తెగిపోవటం, చినకటం అట్లాంటిది కాదు. సో జాయింట్లో ఇన్ఫ్లమేషన్ ఉంది కాబట్టి, అంటే క్యాప్సూల్ అనే పొర ఇన్ఫ్లేమ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని తగ్గించడానికి మనం ఇంకేమైనా చేయగలమా? మెడిసిన్స్తో తగ్గట్లేదు. సో అలాంటప్పుడు మనం స్టెరాయిడ్ అనేది జాయింట్లోకి ఇంజెక్షన్ చేయొచ్చు. ఆ స్టెరాయిడ్ అనేది స్లోగా అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. చాలా మందికి డౌట్ ఉంటుంది, స్టెరాయిడ్ మన బాడీలోకి ఇంజెక్ట్ చేయొచ్చా లేదా అనేది. ఎస్పెషల్లీ మనం ఇది డయాబెటీస్ వాళ్ళకి వస్తుందని చెప్తున్నాము, మరి డయాబెటీస్ వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వచ్చా లేదా, ఇది చాలా కామన్ డౌట్. ఇదేంటంటే యాక్చువల్గా మన జాయింట్లో ఇచ్చేది ఎక్కడ బాడీలోకి అబ్జర్వ్ అవ్వదు. ఆ జాయింట్లో ఆ ఒక్క పార్ట్లోనే యాక్ట్ చేస్తుంది, బ్లడ్లోకి వెళ్ళదు. కాబట్టి వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరగవు, అట్లాగే ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు.